పసిబిడ్డలు దేవుని యొక్క ప్రతిరూపాలు. దైవరాజ్యము వారిది. క్రీస్తునాథునియందు ప్రియ విశ్వాసులారా, ఈనాటి సువిశేషణంలో మనము ఇమిడి ఉన్న అర్థాన్ని గమనించినట్లయితే 2 ముఖ్యమైన సందేశాలను తెలియజేస్తుంది. మొదటిగా, దేవుడు పసిబిడ్డలను ఎందుకు దీవిస్తారు? రెండవదిగా, దైవరాజ్యంలోనికి ఎవరు ప్రవేశించగలరు? పాత నిబంధనలో చూసినట్లయితే నోవా తన కుమారులను దీవిస్తాడు. ఇస్సాకు మరియు యాకోబు కూడా తమ కుమారులను దీవిస్తారు. ఒక తండ్రి లేదా ఇంటి యజమాని తమ కుమారులను ఎందుకు దీవిస్తారు అని అనడానికి గల 3 కారణాలు ఉన్నాయి. మొదటిగా, దైవరాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుని ఆజ్ఞలు పాటించుట. రెండవదిగా, ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరచుకుని దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఒక మంచి జీవితాన్ని జీవించుట. మూడవదిగా, దేవుడు సృష్టించిన ఈ సృష్టిని మానవుడు చేసే మంచి పనుల ద్వారా తాను అనుగ్రహించిన బాధ్యతను స్వీకరించుట. ఈ 3 కారణాల ఆధారంగా ఒక తండ్రి లేదా ఇంటి యజమాని తమ కుమారులను దీవిస్తారు. దీవించబడిన తర్వాత తమ కుమారులను వారు కూడా రక్షణ పొంది విశ్వాసముతో ఎదిగి మంచి జీవితాన్ని జీవిస్తారు అని వారి విశ్వాసము, నమ్మకము. దీన్ని ఆధారంగా చేసుకుని ఈనాటి సువార్త పఠనంలో కొంతమంది విశ్వాసులు తమ చిన్నారి బిడ్డలను తీసుకుని వచ్చి యేసుతో, దేవా, మా చిన్నారి బిడ్డలను దీవించండి అని అడుగుచున్నారు. ఆ విశ్వాసాన్ని గమనించిన యేసు ప్రభు ఆ బిడ్డలను ఎత్తుకుని దీవించి ఆశీర్వదిస్తారు. అటు వెనక ఆ బిడ్డలు కూడా మంచి జీవితాన్ని జీవించి రక్షణ పొందుతారు అని వారి విశ్వాసము, నమ్మకము. ఇక రెండవ అంశము, దైవరాజ్యంలోనికి ఎవరు ప్రవేశించగలరు? ఈనాడు యేసు ప్రభు చిన్నారి బిడ్డలను ఉదాహరణగా తీసుకుని ఎవరైతే కల్మషం లేని మనస్తత్వాన్ని జీవించి కలిగి ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలరు అని యేసు ప్రభు సువార్త పఠనం ద్వారా తెలియజేస్తున్నారు. అదే విధముగా మన తల్లి అయిన శ్రీ సభ ప్రతి శనివారమునందు మరి తల్లిని స్మరించే రోజుగా ప్రకటించింది. ఈనాటి సమాజంలో మనం చూసినట్లయితే మరి తల్లిని పూజిస్తారు, ఆరాధిస్తారు అని అపోహలు సృష్టిస్తున్నారు. ప్రతి కథోలిక గురువు మరియు విశ్వాసులు మరి తల్లిని యేసు ప్రభుని తల్లిగా గౌరవిస్తారు. మరణించే ముందు యేసు ప్రభు సిలువలో వేలాడుతూ మరి తల్లిని మనందరి తల్లిగా అనుగ్రహించారు. ఈ మానవాళి రక్షణ ప్రణాళికలో మరి తల్లి పోషించిన పాత్ర ఎంతో గొప్పది. మరి తల్లి మధ్యస్థ ప్రార్థన మనకు ఎంతో అవసరం. ప్రియ విశ్వాసులారా, మరి తల్లి మధ్యస్థ ప్రార్థన వేడుకుంటూ ఈనాటి సువిశేష పఠనంలో తెలిపిన విధముగా మంచి గుణాలను, విశ్వాసమును అలవర్చుకుని ఆ దేవాది దేవుడిని ప్రార్థిస్తూ దైవరాజ్యంలోనికి ప్రవేశించడానికి ప్రార్థించుకుందాం. ఆమేన్.